ఇంకా మూడో విషయానికొస్తే వివిధ పథకాలకి బడ్జెట్ కేటాయింపులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట. ఈ అంశాన్ని మీదే గ్యారంటీగా క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. వివిధ పథకాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పథకాలకి రైతు బీమా ఇక్కడ నీకు పథకాలు ఏమేమి ఉన్నాయని కూడా మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమౌంట్ ఎంత ఉంది, వాటి దేనికి ఎంత కేటాయించారనేది కూడా మీకు అవగాహన వస్తుంది. కాబట్టి రైతు బీమాకి 1589 కోట్లు, పల్లె ప్రగతికి 3360 కోట్లు, పట్టణ ప్రగతికి 1474 కోట్లు, బియ్యం సబ్సిడీకి 3000 కోట్లు, తర్వాత ఆరోగ్యశ్రీకి 1101 కోటి, తర్వాత కేసీఆర్ కిట్కి 443 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 362 కోట్లు, విమానాశ్రయానికి మెట్రోకి పాత బస్తీ వరకు మెట్రో విస్తరణకి 500 కోట్లు, మెట్రో అనుసంధానానికి 500 కోట్లు, పాత బస్తీ మెట్రో అనుసంధానానికి 500 కోట్లు, వడ్డీ లేని రుణాలకి 1500 కోట్లు, హరితహారానికి 932 కోట్లు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాళేశ్వరానికి తర్వాత అక్కడ పర్యాటక అభివృద్ధి చెందడానికి 750 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇంకా కళ్యాణం లక్ష్మి, షాదీ ముబారక్ అని 2 అంశాలు ఉన్నాయి కదా. దీంట్లో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి విడివిడిగా కేటాయింపులు అనేవి జరిగినాయి. ఇది చానాలుగా ఇవ్వట్లేదన్న విమర్శలు ఉన్నాయి కాబట్టి దీనికి కేటాయింపులు ఈసారి చేశారు. బీసీలకి 2000 కోట్లు, ఎస్సీలకి 500 కోట్లు, ఎస్టీలకి 260 కోట్లు, మైనార్టీలకి 450 కోట్లు. ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లో కేటాయించినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్కి బడ్జెట్లో కేటాయించినటువంటి పద్దులు.